వేదికను అలంకరించిన పెద్దలు చెప్పినట్లు మన మధ్యలో ఈరోజు ఎక్కువగా మనం యేసుక్రీస్తు ఆయన దైవత్వం, యేసుక్రీస్తు దేవుడు కాదా అన్న విషయం నిజానికి మనం ఇంకా తెలుసుకోకుండా ఉంటే మనల్ని క్రైస్తవులము అని మనల్ని మనం పిలుచుకోకూడదు. క్రైస్తవులు అని ఎవరినైనా పిలవాలి అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ నా ఉద్దేశంలో, లేఖనముల అభిప్రాయంలో ఏంటంటే యేసును దేవునిగా నమ్మటం. యేసు దేవుడు కాని సమయంలో క్రైస్తవులు వారికి వేరే ఏదైనా పేరు పెట్టుకుంటే మంచిది. క్రైస్తవులు అని పిలువబడటం కంటే యేసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు మేము క్రైస్తవులం కాదు అని చెప్పుకుంటే సరిపోతుంది. కనుక ఈరోజు మీ దగ్గర ఉన్న బైబిల్లో దయచేసి తెరిచిపెట్టండి. కొద్ది సమయం మనం బైబిల్ లేఖనాలను పరిశోధిస్తాం, లేఖనాల్లో ఉన్న విషయాలు తెలుసుకుంటాం. ఒకవేళ వినేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, మీరు నేను చెప్పే వాటితో ఏకీభవించకుండా ఉంటే అది ఓకే, అది తప్పేం కాదు. సెషన్ అయిపోయిన తర్వాత నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈ సెషన్ తర్వాత వచ్చే బ్రదర్ చెప్పే వాటితో ఒకవేళ మీరు ఏకీభవించకపోతే, అందులో మీకైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఆయన కూడా మీకు అందుబాటులో ఉంటాడు. దాని తర్వాత వచ్చే ఇద్దరు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ రోజంతా మేము మీ ఎదుటుంటాం. మా సెల్ ఫోన్ నంబర్స్, మా ఈమెయిల్ ఐడీస్ మీకు ఇస్తాము. మీరు మాతో మాట్లాడచ్చు. మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి, మాకు నేర్పించాలనుకున్నవి మీరు దయచేసి మాకు చెప్పండి. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న మాట చెప్తాను. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి దయచేసి ఆ మాటను చూడండి. యాకోబు ఈ విధంగా రాస్తున్నారు. ఆయన ఏమంటాడంటే, తొందరపడి ఏం కావద్దు, బోధకులు కావద్దు. 3వ అధ్యాయము 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, వేదికను అలంకరించిన పెద్దలతో పోల్చుకుంటే, కూర్చున్నటువంటి మీతో పోల్చుకుంటే, నాకంటే చిన్నవాళ్ళైన ఒకవేళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఉండొచ్చు ఇక్కడ, కానీ ఎక్కువ మందితో పోల్చుకుంటే నా వయసు చాలా చిన్నది. దయచేసి నేను చెప్పే మాటలు ఏవి కూడా నేను మీకు బోధిస్తున్నాను అన్న దృక్పథంలో తీసుకోకండి. నేను చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అర్థమయ్యే తెలుగు భాషలో మీరు సార్వత్రిక సంఘంగా నాకు నేర్పించిందే నేను మీకు తిరిగి అప్పచెప్తున్నాను. ఒక మాస్టర్ ముందు చిన్న అబ్బాయి నిలబడి ఏ విధంగా అప్పచెప్తాడో, లెక్కలు లేకపోతే సైన్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తాడో, అదేవిధంగా సంఘ పెద్దలైన మీరు నేర్పించింది నేను తిరిగి మీకు అప్పచెప్తున్నాను. నేను క్రొత్త విషయాలు ఈ 66 పుస్తకాలలో నుండి తవ్వి తీసుకొని రావటం లేదు. దయచేసి ఈ మాటను గుర్తించండి. క్రొత్త విషయాలు, సార్వత్రిక సంఘానికి గత 2000 సంవత్సరాలుగా తెలియని విషయాలు నేను చెబుతున్నాను అని మీకు అనిపిస్తే దయచేసి సెషన్ తర్వాత నాతో మాట్లాడండి, నన్ను ఆపండి. నేను అలా చేయను. మీకు తెలిసిన విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను. ఈ 66 పుస్తకాలను మాత్రమే నేను మీ ముందు తెరుస్తాను. నేను లేఖనములు అని ఎక్కడెక్కడైతే చెబుతానో అక్కడ కేవలము ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి లేఖనాల గురించే మాట్లాడుతున్నాను. నా ఉద్దేశంలో, బైబిల్ దృక్పథంలో, ఈ బైబిల్ తప్ప ఈ 66 పుస్తకాల బయట ఉన్న వాటిని నేను కానీ, క్రైస్తవ నాయకులు కానీ లేఖనాలుగా గుర్తించరు. దయచేసి నేను ఎప్పుడైనా సరే నా సెషన్లో లేఖనాలు
అని మాట్లాడే సమయంలో ఈ 66 పుస్తకాలు మాత్రమే, వాటిని మాత్రమే నేను కోట్ చేస్తున్నాను అని మీరు గ్రహించండి. ఇక సబ్జెక్టుకు వెళ్ళటానికి ముందు, యేసుక్రీస్తు దేవుడా, దేవుడు కాదా, మానవుడా, మనము దేవుళ్ళమేనా, మనము దేవుళ్ళము మానవుళ్ళమా, యేసుక్రీస్తు దేవుడు మానవుడు, మనము కూడా ఆయనను పోలున్నాం కాబట్టి మనము దేవుళ్ళమే, ఇలా ఎన్నో వర్షన్స్, మనకు నచ్చినవి, మనకు తోచినవి, నా జ్ఞానానికి అందేవి నేను తయారు చేసుకుని దాన్ని నేను క్రైస్తవ్యం అని పేరు పెట్టుకుంటున్నాను. నేను అంటే నా ఉద్దేశంలో అలా చేసుకునే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునే విషయాలు, వాటిని కూలంకషంగా అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం నుంచి, లేకపోతే ఆదికాండం నుంచి మలాకీ వరకు ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల నుంచి దేవుని యొక్క ఉనికిని గురించి తెలుసుకుందాం. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం, ఆ తరువాత సుమారు 400 సంవత్సరాలు ప్రభు వాక్కు ప్రజలకు అందలేదు. తరువాత యేసు ప్రభులు వారు ఈ భూమిపైన నడిచిన తర్వాత ఆయన జీవిత చరిత్రను రాస్తూ మత్తయి సువార్తను మొదలుపెట్టాడు. మన పుస్తకంలో, లేకపోతే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గురించి మనము ఇప్పుడు చూసుకుందాం. పాత నిబంధనలో దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అన్న విషయాలను మనం చూద్దాం. దేవుడు ఎందుకు బయలుపరుచుకోవాలి అన్న విషయం పైన ఒక 2 మాటలు చెప్తాను. మానవుడు స్వతహాగా తనకున్న జ్ఞానము సిమితమైనది, ఎల్లలు గలది, లేకపోతే దానికి అది అసీమితం కాదు, దానికి హద్దులు ఉన్నాయి. మానవుని జ్ఞానము హద్దులు లేని, ఎల్లలు లేని, సృష్టికి బయట ఉన్న సృష్టికర్తను అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తే అది సరిపోదు. ఆలోచించి 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 కొత్త ఫిలాసఫీస్ అంటారు, తత్వశాస్త్రాలు అంటారు, లేకపోతే తత్వజ్ఞానము అంటారు, అలాంటి వాటిని మానవుడు పుట్టించగలుగుతాడు. కానీ సిమితమైన బుద్ధితో అసీమితమైన ఆ మహాదేవుణ్ణి, దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్, అసంభవము అని చెప్పాలి. మానవుని బుద్ధి, మానవుని మేధస్సు గనక అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తిని దేవుడు అని అనటానికి వీల్లేదు. కానీ ఫైనైట్ వరల్డ్లో, లేకపోతే సిమితమైన ఈ ప్రపంచంలో ఉండే నువ్వు నేను, సిమితమైన వ్యక్తులు, ఒకరోజు పుట్టి ఒకరోజు చచ్చే వ్యక్తులు, హద్దులున్న వ్యక్తులు, ఆ మహాదేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని ఆశపడితే ఆ మహాదేవుడే నన్ను నేను బయలుపరుచుకుంటాను వీళ్లకు అనే ఆయన సంకల్పిస్తే అది అర్థం చేసుకునే కృపను కూడా తప్పకుండా ఇస్తాడు. ఇది లేఖన సారాంశం. అందుకే లేఖనాలు మనకు ఇవ్వబడ్డాయి. మన సొంత జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవటము ఇంపాసిబుల్. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్లేషించటం, లేకపోతే అనలైజ్ చేయటం కాని పని, జరుగని పని. కానీ దేవుడే గనక ఆయన ఉనికి ఏమైందో చెబితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పగల సామర్థ్యం కూడా ఆయన దగ్గర ఉంది అని దేవుని వాక్యం చెప్తోంది. దయచేసి ఇప్పటి నుండి మనం లేఖనాలు చూసే సమయంలో దయచేసి మీరు అటు ఇటు చూడకండి. కాన్సన్ట్రేట్, ఒక గంట సేపు ఏకాగ్రత ఉంచి చూడండి. నాతో ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మీ బైబిల్లో నుంచి తీయండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. తెలుగు భాష స్పష్టంగా చదవగలిగేవారు
దయచేసి ఒకసారి గట్టిగా చదవండి. చదవమ్మా. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, దేవుడు ఎన్నుకున్న జనాంగమా విను, మన దేవుడు అద్వితీయుడు. ఇంగ్లీష్లో ఉంది, హియర్ ఓ ఇశ్రాయేల్, అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్. అద్వితీయుడు అని తెలుగులో అనువాదం చేశారు, వన్ అని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనను పోలినవాడు లేడు అని, అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వలేము అని. ఒంటరి అని కాదు, ఒంటరి అని కాదు, ఒకడే అని అర్థం. ఒకడే అంటే యూ కెనాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్, ఆయనను పోలి ఇంకొకడు లేడు. ఇక్కడ వాడబడిన హెబ్రీ పదం ఏంటంటే, దీనిని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఏకాద్ అని పిలుస్తారు. ఒక్కడే అనడానికి ఏకాద్ అన్న పదమును వాడతారు హెబ్రీ భాషలో. లేకపోతే ఈ బైబిల్ ఒకటి అని చెప్పటానికి ఇది సంఖ్యను చూపిస్తుంది కదా, ఒక బైబిల్. నా దగ్గర నేను ఇంకొక బైబిల్ని తీసుకుంటే ఎన్ని బైబిల్స్ అవుతాయి? 2 బైబిల్స్ అవుతాయి. అలాంటి సమయంలో వాడటానికి ఉపయోగించే పదము యాహిద్. యాహిద్. దేవుని గురించి వాడిన పదము ఎహాద్. ఎహాద్ అంటే సమూహముతో కూడిన లేక ఐక్యతతో కూడిన ఒకటి అని అర్థం. ఉదాహరణకు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎంతమంది ఉన్నారండి? ఒక స్త్రీ ఒక పురుషుడు, వారిద్దరూ కలిస్తే ప్రభు ఏమన్నాడు? వారు ఏమవుతారన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అవుతారు. ఎన్ని శరీరాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని శరీరాలు ఉన్నాయి? కానీ వాళ్ళు హత్తుకున్నప్పుడు ఏమవుతారు? ఇక్కడ వాడిన పదము ఎహాద్. దీనిని ఏమంటామంటే సమూహము గల లేకపోతే ఐక్యత గల ఒకటి అని అర్థం. మన దేవుడు అద్వితీయుడు అన్నప్పుడు వాడిన పదం కూడా ఎహాద్. అదేవిధంగా ఇంకొక వచనం చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. జనము ఒకటే. జనములో ఎంతమంది ఉంటారండి? మీరంతా ఎవరు? ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇందులో? ఒక 100 మంది ఉంటారా? కానీ జనము ఏంటంట? ఒకటే అన్నప్పుడు వాడిన పదము కూడా ఎహాద్. దేవుడు ఒకడే అన్నప్పుడు వాడిన పదము, జనము ఒకటే అన్నప్పుడు వాడిన పదము 2 ఎహాద్. నేను ఈ మాట చెప్పి ఎందుకు పదే పదే ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి బయలుపరుచుకున్నప్పుడు మోషే అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఎవరు? ఏకాద్ యెహోవా. షమా ఇశ్రాయిల్ అని పిలిచాడు. షమా అంటే వినుము, ఓ ఇశ్రాయేలు వినుము. అదోనాయ్ ఎలోహీను ఏకాద్, నీ దేవుడైన యెహోవా ఒకడు అని హెబ్రీ భాషలో చెప్పాడు.
అక్కడ ఒకడు అన్నప్పుడు వాడిన పదము ఎహాద్. అందులో బహుళత్వము మనకు కనిపిస్తూ ఉంది. అందులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ చెప్పే మాట మొట్టమొదటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒకడే, ఒకే దేవుడు. మనము బహుదైవారాధికులము కాదు. ఒకరికంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధించే సమాజానికి చెందిన వారు క్రైస్తవులు కాదు. 66 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పే మొట్టమొదటి సత్యం ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుడు తనను తన బహుళత్వంలో మనకి ఆయన ఉనికిని చాటుకున్నాడు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. నేను ఒంటరిని అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. నేను ఒక్కడిని అన్నాడు, ఏకాద్ అన్నాడు. కాబట్టి మనము 2570 సార్లు బైబిల్ గ్రంథంలో ఎలోహిం అన్న పదం వాడబడింది. ఎలోహిం అంటే మీకు గుర్తే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ సిలువలో వేలాడు చనిపోయే సమయంలో ఏమన్నారు? ఎలోహిం అన్నారు, ఏలీ అన్నారు. ఎలోహిం అనే పదము, ఏలీ అన్న పదము, ఈ రెండు కూడా బహువచనాలు. ఎలోహిం అంటే బహువచనము, మంది అంటే బహువచనమా? బియ్యము అన్నాం అనుకోండి, ఎన్ని బియ్యం గింజలు ఉంటాయి అందులో? ఎన్నైనా ఉండొచ్చు. బహువచనం అది. బహువచనముతో కూడిన, లేకపోతే ఎక్కువ బియ్యములతో కూడిన ఏకవచనమే. మన ప్రభువును అర్థం చేసుకునేటప్పుడు కూడా ఆయన వాడిన ఆ పదాలను జ్ఞాపకం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరయ్యా మీకు చెప్పింది? ఇది గౌరవంగా మాట్లాడడం కోసం ప్రభు తను తాను అలా పిలుచుకున్నాడు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? హిందీలో అంటూ ఉంటాం మేము, హమ్ జా రహే హే అంటే నేను వెళ్తున్నానే అర్థం. ఆప్ అయ్యే, మీరు రండి అని పిలిస్తే ఎంతమందిని పిలుస్తున్నాను? ఒకరినే పిలుస్తున్నాను అంటారు. మీరు అంటే ఒకరు కావచ్చు, 10 మంది కావచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. గౌరవంగా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడే మాట మాత్రమే ఇది. దేవుడు బహువ్యక్తులు ఏం కాదు, దేవుడు ఒంటరివాడే అని చెబుతూ ఉంటారు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో ఎక్కడైనా సరే ఇలాంటి గౌరవార్థకాలు దేవుడు తను తాను గురించి కానీ, దేవుని ప్రవక్తలు దేవుని గురించి కానీ ఆపాదించారా అని మనం చూడాలి. ఉదాహరణకు చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో, లేదమ్మా నా అనకూడదు, అక్కడ మా అనాలి. అలా ఉందా మీ బైబిల్లో? చదవమ్మా, మళ్ళీ చదవండి. నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడు. నా మహత్కార్యములు. యెహోవా ఎక్కడైనా సరే తనను తాను గౌరవార్థకంగా పిలుచుకున్నాడా అని చూస్తే ఆయన ఎక్కడ అలా పిలుచుకోడు. మొత్తం బైబిల్ గ్రంథంలో మన పోలిక చొప్పున నరుని చేద్దాము అన్నప్పుడు కూడా ఆయనలో ఉన్న బహు వ్యక్తులను సూచిస్తూ చెప్పాడే కానీ మన అంటే ఏంటండి? గౌరవంగా మీరు ఏమైనా చెప్పుకుంటారా మనది అని? మన భార్య అంటామా? అనం. నా భార్య అని అంటాం, అనము. అదే విధంగా పోనీ ప్రవక్తలు ఎవరైనా దేవుణ్ణి మీరు అని పిలిచారా? లేకపోతే మీ కార్యములు అన్నారా అని చూస్తే అలా కూడా కనిపించదు. ఉదాహరణకు చూడండి, 34వ అధ్యాయము 8వ వచనం. అదే నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం.
దేవుడు తన్ను తాను ఏకవచనంలోనే పిలుచుకుంటున్నాడు. అక్కడేమి గౌరవార్థకం లేదు. అంటే మీరు, తమరు, ఆప్, అయ్యే ఇలాంటి మాటలు లేవు. పోనీ ప్రవక్తలు ఎవరన్నా చెప్తున్నారా అని చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. మోషే త్వరపడి ప్రభువా నీకు అనుందా బ్రదర్? అక్కడ నీకు అనుందా, మీకు అనుందా? షూర్. పోనీ వేరే వాళ్ళ బైబిల్ చదవండి. మీరు తప్పు బైబిల్ చదువుతున్నట్లున్నారు. వేరే వాళ్ళు చదవండి ఎవరైనా. నీకు అనే ఉందా? మరి నా బైబిల్లో కూడా నీకు అనే ఉంది. మనం గౌరవార్థకంగా మాట్లాడాలి కదా మన ప్రభువుని. మీకు అనాలి. ఉందా అలా? లేదు. తర్జుమా తప్పు చేసి ఉంటారేమో అని ఒరిజినల్ లాంగ్వేజెస్కి వెళితే, గ్రీకు భాషలోకి వెళితే, క్షమించండి, హిబ్రూ భాషలోకి వెళితే అక్కడ కూడా నీకు అనే ఉంటుంది, మీకు అని ఉండదు. కాబట్టి దేవుడు తన్ను తానెప్పుడు గౌరవార్థకాలు పెట్టుకొని పిలుచుకోలేదు. దేవుణ్ణి పిలిచిన దేవుని ప్రజలు మోషే వంటి వారు, దావీదు వంటి వారు, నెహెమ్యా అయితేనేమి, ఎజ్రా అయితేనేమి, చివరికి యేసు ప్రభువు కూడా దేవుణ్ణి ఎప్పుడు మీరు, తమరు అని పిలవలేదు. అది హెబ్రీ సంస్కృతిలో లేనే లేదు అలా పిలవటం. ఉదాహరణకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కీర్తనలు 10:12, నెహెమ్యా 1:5 మీరు చూడొచ్చు. ఎక్కడ ప్రభువు గురించి మాట్లాడినా, ఎక్కడ దేవుని గురించి తీసినా నీవు, నువ్వు, నీ మహత్కార్యాలు, నీ గొప్పతనము, నీ మహిమ, నీ 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 ప్రభువు మాట్లాడేటప్పుడు నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా పేరు ఘనతపరుస్తుంది, నేను చేస్తాను అద్భుత క్రియలు, నా 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 అంటాడు. కాబట్టి గౌరవార్థకాలు అని లేవదీసే ప్రశ్న క్యాన్సిల్. గురువు, ఎంతమంది గురువులు ఉన్నారు? గురువర్యులు, ఎంతమంది గురువులు ఉన్నారు? ఒక గురువును కూడా మన భాషలో ఏమంటాం? మనం గురువర్యులు అంటాం, గౌరవిస్తాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కానీ, హెబ్రీ సంస్కృతిలో కానీ అలాంటి గౌరవార్థక పదాలు ఉపయోగించే మాట లేనే లేదు. కనుక మనము అద్వితీయుడు అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఏకాద్ అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఈ రెండు పదాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు తనను తాను నేను, నా యొక్క ఇలాంటి మాటలే చెప్పాడు తను తాను. ఆయన ప్రవక్తలు కూడా నీవు, నీ యొక్క, నీ ఘనత, నువ్వు అని మాట్లాడారు. యేసు ప్రభువు కూడా నా దేవుడు, నా తండ్రి అని లేకపోతే నీకు అని ఉచ్చరించాడే కానీ మీకు అని ఎప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా కానీ దేవుని నామవాచకం అంటే దేవుని పేరులో మాత్రం బహుళత్వం ఉంది. దేవుడు అన్నప్పుడు బహుళత్వం ఉంది. దేవుడు అన్నప్పుడు బహువచనం ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఆయన బహు వ్యక్తులు గల దేవుడుగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు. బహు వ్యక్తులు గల దేవునిగా తన ఉనికిని మనకు చాటుకున్నాడు. అందుకనే మనం పరిశుద్ధ అని పాట పాడేటప్పుడు ఏం పాడతాం? జనక కుమారాత్మలను ఏకదేవ. ఎంతమంది దేవుళ్ళు? ఏకదేవుడు. కానీ జనకుడు, కుమారుడు, ఆత్మ. అందుకనే మన పాటలలో కూడా ఉన్న డెప్త్ అర్థమవ్వాలి అంటే ముందు లేఖనాలు అర్థమవ్వాలి. ఎవరో ఏదో చెబుతారు మైక్ పట్టుకుని, అది పట్టుకొని వచ్చి మనకు చూపించి చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. ఈరోజు చాలామంది దొరుకుతారు. దయచేసి లేఖనాలలో ఉన్న సారాంశం చూడండి. లేఖనాలలో మూల భాషల్లో ఉన్న సారాంశం చూడండి. నా ఉద్దేశం మీరు మూల భాషలు తెలుసుకుంటేనే బైబిల్ చదవాలి అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే మీకు మసకగా కనిపిస్తోందో, ఎక్కడైతే మీకు అర్థం అయ్యి కానట్లుగా ఉందో, కనీసం అక్కడన్నా కొంచెం ఇంగితం, కొంచెం మూల భాషల్లోకి వెళ్ళాలి అన్న ఇంగితం చూపించండి అని ప్రాధేయపడుతున్నాను. అంతే.
ఇంకొంతమంది వస్తారు, అయ్యో నువ్వు అంటున్నావు గౌరవార్థం కాదు గురువర్యులని, కానీ దేవుడు ఒక రాజు వంటి వాడు. దేవుడే మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా? రాజు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా? రాజు మాట్లాడితే హం అని మాట్లాడతాడు, ప్లూరాలిటీలో మాట్లాడతాడు, బహువచనంలోనే మాట్లాడతాడు. ఇది గౌరవార్థం కంటే ఎక్కువైంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. మళ్ళీ బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ ఉంది కదా మన దగ్గర, మళ్ళీ వెళ్దాం. చాలామంది రాజులు ఉన్నారు బైబిల్లో. దావీదు రాజేనా? నెబుకద్నెజరు రాజేనా? పోనీ అలాంటి గౌరవం కంటే ఎక్కువైన రాజులకు మాత్రమే ఆపాదించగలిగే ఆ మాటలు దావీదు మాట్లాడుండాలి కదా, నెబుకద్నెజరు మాట్లాడుండాలి కదా, దర్యావేషు మాట్లాడుండాలి కదా, దావీదు మాట్లాడుండాలి కదా. అంటే మీరు అడగచ్చు, అయ్యో దావీదు కాదండి, దావీదు హెబ్రీయుడు కదా, ఆయనకు మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన సంస్కృతిలో లేదు అది అనొచ్చు. కానీ దర్యావేషు హెబ్రీయుడు కాదు, ఇరాన్కి చెందినవాడు. ఇరాకులు కలిసి ఉండేవి ఆ టైంలో. ఆయన నెబుకద్నెజరు, ఆయన కూడా పార్సీకి సంబంధించినవాడు, పర్షియా దేశానికి చెందినవాడు. మరి వాళ్ళు ఎందుకని మాట్లాడలేదు? చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నా ఎడల చేసిన అద్భుతములు, నా అంటున్నారా? హమారే యహా మేరే యహా అంటున్నాడా? నా అంటున్నాడా? మా అంటున్నాడా? నా అంటున్నాడు. రాజులు కూడా బైబిల్ గ్రంథంలో ఏదైతే నమోదు చేశారో ఆ మాటల్లో రాజులు కూడా ఏకవచనంలోనే వాళ్ళు సంబోధించుకున్నారు తప్ప బహువచనం సంబోధించుకోలేదు. కాబట్టి రాజులు మాట్లాడే మాటలు యెహోవా మాట్లాడుతున్నాడు, ఆయన రాజు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే అది కుదరదు. ఇప్పుడు ఈ బహువచనాల గురించి, లేకపోతే దేవునిలో ఉన్నటువంటి బహు వ్యక్తుల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీకు బోర్ కొట్టచ్చు కొంతమందికి, ఎందుకంటే ఎక్కువ బైబిల్ తిప్పాలి, బైబిల్లో ఎక్కువ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దీన్ని లేఖనాల పరిశోధనా సదస్సు అన్నాం. దయచేసి పరిశోధించడానికి కొంచెం అప్రమత్తంగా ఉండమని ప్రాధేయపడుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదవనా? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేది ఎవరండి? ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు? నేనే యెహోవాను, నేనే ఆయనను అని ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా మాట్లాడుతున్నాడా? ప్రభువే మాట్లాడుతున్నాడు, యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ప్రభువకు యెహోవాయు, ఆయన ఆత్మయు, మాట్లాడే ఆయనే చెప్తున్నాడు ఎవరు పంపించారని. యెహోవా పంపించాడని, యెహోవా ఆత్మ పంపించాడని చెప్తున్నాడు. మరి మాట్లాడేది యెహోవాయే, పంపించేది యెహోవాయే, ఆయన ఆత్మయే పంపిస్తూ ఉంది. ఇదేంటండి మరి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవునిలో బహుళత్వం లేకపోతే, దేవునిలో బహు వ్యక్తులు లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసంభవం అని నేను అంటున్నాను. దేవుణ్ణి పంపించే దేవుడు ఇంకొకడు ఉంటాడా? యెహోవాను పంపించే ఆత్మ ఇంకొకడు ఉంటుందా?
ఒంటరి అని దేవుణ్ణి చెబితే మరి ఇదేంటి? పూర్తిగా చదవండి బ్రదర్. ఏమంట? నీ విమోచకుడును మళ్ళీ అదే అంటున్నాడు. ఫస్ట్ ఏమో నేనే యెహోవా అని అంటాడు, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటాడు. ఆయనే మళ్ళా ఏమంటాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించును అంటాడు. మళ్ళా ఏమంటాడు? నీ విమోచకుడు అంటాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు. చుట్టు తిరిగి గుట్టు తిరిగి మళ్ళా నేనే అంటాడు. కేవలము దేవునిలో బహు వ్యక్తులు ఉంటేనే ఈ వచనం యొక్క సారాంశము మనకు అర్థమవుతుంది. కేవలము దేవునిలో బహు వ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. దేవునిలో బహు వ్యక్తులు లేని రోజు నీకు అర్థం కాదు, నువ్వు జుట్టు పీక్కున్నా అర్థం కాదు. దానికి ఏదో చేయాలని, ఏదో కొత్తది చెప్పాలని, కొత్తది చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అన్న వ్యామోహం, ఒక అభద్రతా భావంలో నువ్వు జీవించాలనుకుంటే నీ కర్మ. నేనేం చెప్పను. లేఖనం చెప్పే సత్యం మాత్రం ఇదే. యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను అంటున్నాడు. తన్ను తాను రక్షకునిగా చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని యందు బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదు అర్థం కాదు అంటారా? ఇంకొక మాట చూద్దాం. జకర్యా 2వ అధ్యాయం. జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవమ్మా, చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అనుదును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. జకర్యా 2వ అధ్యాయం. జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవమ్మా, చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను. చదవమ్మా. నివాసినై. ఇదే యెహోవా వాక్కు. ఓకే, అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరు? యెహోవా. చదవండి. నేను, చదవమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా చదువు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. నేను దాని మధ్య నివసిస్తాను, నేను నా మహిమకు కారణంగా ఉంటాను అని ఏ దేవుడైతే మాట్లాడుతున్నాడో అదే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు? అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని మీరు నమ్ముతారంటున్నాడు. పంపింది ఎవరు? యెహోవా. వాళ్ళ మధ్యలో నివసించేది ఎవరు? యెహోవా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనలో బహు వ్యక్తులు లేకపోతే, ఆయన యందు బహుళత్వం లేకపోతే, ఏఖాద్ అన్న పదంలో బహుళత్వం లేకపోతే
ఈ ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసంభవం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసంభవం. కాబట్టి ఎవరైనా వచ్చి మీకు కథలు చెబితే చెప్పండి, యెషయా గ్రంథం చూసా చదివావా అని అడగండి. జకర్యా 2 చదివావా అని అడగండి. జకర్యా 2లో మీ మధ్యన ఉంటాను అన్నది యెహోవాయే, ఆ యెహోవా నన్ను పంపించాడు అనేది యెహోవాయే, పంపించేది యెహోవాయే. స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే యెహోవా అనే నామములో, ఎలోహిం అనే నామములో బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను బహు వ్యక్తులున్నారు అంటున్నాను, కానీ బహు దేవుళ్ళు ఉన్నారు అని అనటం లేదు. బైబిల్ అలాంటి మాట చెప్పదు. బైబిల్ చెప్పేది ఒక దేవుడినే నేను నమ్ముతాను. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఒక దేవుడే. కానీ ఆయన నాలాగా మనిషిలాగా ఒక వ్యక్తే అయి ఉండాలి అని అంటే నేనేం చేస్తున్నాను? పొరపాటు చేస్తున్నాను. నా సీమితమైన జ్ఞానంతో, నాకు అందని నా జ్ఞానంతో మహాదేవుణ్ణి అర్థం చేసుకోవాలి, మహాదేవుణ్ణి నిర్వచించాలి అని చేసే ప్రయత్నంలో చేసే తప్పులవి. కాబట్టి దయచేసి నాకు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకొక మాట మనం చదువుదాం. ఇంతకుముందు చదివినట్లు 11వ వచనంలో, ఒక్క నిమిషం దయచేసి ఉండండి. 10వ వచనం చదవండి. సియోను వాసులారా, నేను వచ్చి మీ వద్ద నివాసం చేతును, సంతోషముగా నుండి. ఎవరు వచ్చి నివాసం చేస్తే సంతోషంగా ఉంటాము? దేవుడే వచ్చి, యెహోవాయే వచ్చి నివాసం చేస్తే సంతోషంగా ఉంటాం. 11వ వచనం, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు అగుదురు. నేను వచ్చేది యెహోవాయే, నేను వచ్చి మీ మధ్యలో ఉంటే యెహోవాను హత్తుకుంటారు అంటున్నాడు. యెహోవాను హత్తుకుంటే సరిపోదు, వాళ్ళు ఏమవుతారంట? ఆయనకు జనులు అవుతారంట, నాకు జనులు అవుతారు. నా అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయన ఎవరు? హత్తుకునే యెహోవా ఎవరు? స్పష్టంగా ఇక్కడ బహు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఆ బహు వ్యక్తులు ఎవరు అన్న విషయం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఆ బహు వ్యక్తులు ఎవరు అన్న విషయం మనము నెక్స్ట్ సెషన్లో ఈ సెషన్లో మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు తనను తాను ఏ విధంగా తన ఉనికిని బయలుపరుచుకున్నాడు ప్రజలకు అన్న విషయం మాత్రమే చూస్తున్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని వారికి ఆయన రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఎవరు రక్షించారు? ఆయన సన్నిధి దూత. ఇప్పుడు దూత ఎంటర్ అవుతున్నాడు మన టెక్స్ట్లో. ఇంతవరకు మనం ఏం చూసాం? యెహోవాలో బహు వ్యక్తులున్నారు అన్న విషయం చూసాం. యెహోవా ఎలోహిం అన్న పదంలో బహుళత్వం ఉంది అన్న సత్యాన్ని గ్రహించాం. ఇప్పుడు బైబిల్ మన ముందుకు ప్రకాశమానంగా తీసుకొచ్చే ఒక దూత గురించి చూద్దాం. దూతను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ దూత ఎవరు అన్న విషయం చూద్దాం. రక్షకుడు ఎవరండి? ఆయన వారికి 8వ వచనం ఏముంది? వారు నా జనులనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎవరు రక్షకుడయ్యారు? దేవుడు రక్షకుడయ్యారు, యెహోవా రక్షకుడయ్యాడు. కానీ ఆ తర్వాత ఏమంటున్నాడు 9వ వచనంలో? ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది. రక్షకుడేమో యెహోవా, ఆయన సన్నిధి దూత వారిని రక్షిస్తూ ఉంది. ఇంకొంచెం స్పష్టంగా చూడటానికి నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండంలో ఇప్పుడు మనం చదవబోయే విషయాలు కొంచెం జటిలంగా ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఏదైతే నేపథ్యం నేను ఇచ్చానో, యెహోవా దేవుని యందు బహుళత్వం ఉంది అన్న నేపథ్యం నేను ఏదైతే ఇచ్చానో,
ఆ నేపథ్యంలో గనక చదివితే చాలా స్పష్టంగా అరటిపండు ఒలిచినట్లు అర్థమవుతుంది. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏ దూతనైతే మనము ఇంతవరకు దీనికంటే ముందు స్లైడ్లో మనం చూసామో యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో, ఆ దూత ఎవరు అన్న విషయం గురించి నేను ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇస్తున్నాను. నిర్గమాకాండంలో యెహోవాయే ఒక దూతను ఏం చేశాడు? పంపాడు. ఆ దూత ఎవరు అన్న విషయం మనం చూస్తాం. చూడండి, ఆయన చదవమ్మా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. నేను మీ ముందు నడవటానికి ఒక దూతను పంపిస్తాను. ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎవరి నామము? ఎవరి నామముంది? నా నామం అంటే ఎవరి నామము? అలాంటి దూత ఎవరైనా ఉన్నారా మొత్తం బైబిల్లో? 66 పుస్తకాలలో యెహోవా నామం ఉండే దూతను చూపించండి. అడ్డాకల్ క్రైస్తవ సంఘానికి మొత్తం బైబిల్లో యెహోవా నామం ఉండే దూత పేరు చూపించండి అయ్యా. ఉండదు. నా నామము ఆయనకున్నది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు. ఆయన మాట వినాలి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను. అంతేనా? ఆయన మాటను జాగ్రత్తగా విను, నేను చెప్పింది జాగ్రత్తగా చేయి. అంటే నేను చెప్పేది ఆయన చెప్పేది ఒకటే. అంతేనా? నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. ఈ దూత గురించి ఇంకొంచెం స్పష్టత. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత, ఇక్కడ యెహోవా దూత అని పిలుస్తున్నారు. ఆయన ముందేమంటున్నాడు? నేను మీ ముందు ఎవరిని పంపిస్తాను? దూతను పంపిస్తాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను తీసుకొని పోవటానికి ఒక దూతను పంపిస్తాను. ఆ దూత గురించి న్యాయాధిపతుల్లో ఏమనిందంటే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మును. ఎవరు తీసుకొని వచ్చింది? దూతనా యెహోవాయా? నడిపించింది ఎవరు? కానీ ఇంతకు ముందు వచనంలో ఏముంది? ఎవరిని పంపిస్తా అన్నాడు? దూతను పంపిస్తా అన్నాడు. యెహోవా దూత వచ్చింది, నేను మిమ్మును ఐగుప్తుల్లో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నిన్నడును మీరను. నిబంధన చేసింది ఎవరు? యెహోవా. నడిపించింది ఎవరు? రక్షించింది ఎవరు? యెహోవా. కానీ ఆ శ్రేయస్సు ఎవరికి ఇస్తున్నాడు ప్రభు? ఆ శ్రేయం దూతకిస్తున్నాడు. దూతను పంపించాను మీకోసం ఇది చేయటానికి అంటున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం. ఈ దూత గురించి ఇంకొక వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 15 నుంచి 16 వరకు. ఆదికాండము 48వ అధ్యాయం 15 నుండి 16 వరకు గట్టిగా చదవండి. అతడు యోసేపును దీవించి, ఎవరు దీవిస్తున్నారు తెలుసా? యాకోబు దీవిస్తున్నాడు. ఏ యాకోబు అయితే దూతతో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడో ఆ యాకోబు తన అన్నాన్ని నుంచి ప్రాణం కాపాడుకోవాలి అని రాత్రి పరిగెత్తి పెనుగులాడి ఆశీర్వాదం పొందిన యాకోబు చెప్తున్నాడు ఈ మాట. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు ఎవరైతే ఏ దేవుడైతే నన్ను పోషిస్తున్నాడో ఆ దేవుడు
అనగా అంటే కొంచెం ఆగండమ్మా. ఏం చెప్తున్నాడంటే, ఒక దేవుడు నన్ను, నా పితరులను నడిపించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా పిలువబడే దేవుడు మా ముగ్గురిని, అంటే నన్ను, నా ఇద్దరు పితరులని, అంటే ఇస్సాకును, అబ్రహామును ఏ దేవుడైతే నడిపించాడో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను రక్షిస్తున్న నా దేవుడు. అనగా అంటే ఆ దేవుడు ఎవరు అన్న విషయానికి ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఆయన వివరణ ఇస్తున్నాడు. చదవండి. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఎవరా దేవుడు? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నన్ను నడిపించుచున్న దేవుడు, అంటే అన్ని కీడుల్లో నుంచి నన్ను తప్పించే దూత. ఈ దూత ఎవరు? న్యాయాధిపతులు 2:1 ఇశ్రాయేలును విమోచించిన దూత. నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ అధ్యాయం 20 నుంచి 24 వరకు ఇశ్రాయేలును విమోచించటానికి యెహోవా పంపిన దూత. బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మెల్లిమెల్లిగా యెహోవా దూత అనే రెండవ వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉంది. ఆ వ్యక్తిని మనం గమనించాలి. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను చెప్పాలనుకున్న విషయము రాసుకొని మరి తీసుకొని వచ్చాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు నోట్ చేసుకోండి దయచేసి. మీకు ఏదైనా మీ ఇందులో అనుమానం ఉంటే, మీరు ఏదైనా తెలుసుకోవాలి అంటే, నేను చెప్పిన దాంట్లో లేఖనాల్లో నుంచి మీ ముందు నేను ఏదైతే విశదంగా చెప్తున్నానో అందులో మీరు ఏదైనా నన్ను ప్రశ్నించాలి అంటే దయచేసి సెషన్ తర్వాత నాతో మాట్లాడండి. మీతో మాట్లాడటానికి నేను సముఖంగా ఉన్నాను. నిర్గమాకాండంలో మోషేతో దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అని చెప్పి ఆయనతో జాగ్రత్తగా మెలగాలి అని చెప్తాడు. ఆ దూత ఇశ్రాయేలుతో నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించాను అని చెప్తున్నాడు. అదే దూత అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించింది, నడిపించింది, రక్షించింది ఆయనే యెహోవా అని యాకోబు స్పష్టం చేస్తున్నాడు. ఇందును బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏకాద్ అద్వితీయుడు అని చెప్పుకున్న యెహోవా, ఎలోహిం అని తన్ను తాను బహువచనంతో పలికిన యెహోవా లో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 31వ అధ్యాయము 10 నుంచి 13. అమ్మ దయచేసి మీరు మాట్లాడకండి, మధ్యలో మీరు మాట్లాడటం వల్ల మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఆదికాండం 31వ అధ్యాయం 10 నుంచి 13. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. ప్రభువా అన్నప్పుడు వాడిన పదము యెహోవాకు తప్ప ఇంకెవరికి ఆపాదించటానికి అసలు కుదరదు. ప్రభువా అన్న పదము పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించి మాట్లాడే సమయంలో యెహోవా దేవునికి తప్ప ఇంకెవరికి ఆపాదించడానికి వీలు లేదు. ముఖ్యంగా ఒక యూదుడు ఆపాదించడానికి వీలు లేదు. ఇక్కడ మాట్లాడేది ఎవరు? యాకోబు. చదవండి. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో. ఎవరికి మొక్కుబడి? దేవుని దూతకా యెహోవాకా మొక్కుబడి చేసింది? దేవుని దూతకు చేశాడా ఆయన? కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరు? దేవుని దూత మాట్లాడుతూ ఉంది. దేవుని దూత మాట్లాడుతూ స్వప్నంలో నాకు మొక్కుబడి చేశావు అంటా ఉన్నాడు.
హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడను నేనే అని ఎవరు చెప్తున్నారు? స్వప్నమందు కనపడిన దేవుని దూత, యెహోవా దూత. ఈ యెహోవా దూత గురించి ఇంకొంచెం స్పష్టంగా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ, నేను ఇంతకు ముందే చెప్పిన విధంగా కొంచెం లేఖనాలు ఎక్కువగా తెరవాల్సి ఉంటుంది, కొంచెం చదవాల్సి ఉంటుంది. దయచేసి కొంచెం ఓపికగా చూడండి. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, అబ్రహాము ఒక మమ్రే చెట్టు కింద కూర్చొని కొంచెం సేద తీరుతున్నాడు. అక్కడికి ఒక 3 విజిటర్స్ వస్తారు, అతిథులు. వాళ్ళ గురించిన లేఖన భాగం ఇది. ఆ సందర్భంలో రాయబడిన లేఖన భాగం ఇది. ఆ లేఖన భాగం చదివితే మనకు ఇంకొంచెం స్పష్టత వస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం 1-3. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా కనిపిస్తాడా ఎవరికైనా అని ప్రశ్నిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవాను చూచినవాడు నరుడు పాసిబుల్ కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా అతనికి కనబడెను. కనబడింది ఎవరో చూద్దాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, చదవండి. 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వాని చూచి వాకిటి నుండి పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏ దేవుడైతే, ఏ స్వరాన్నైతే అబ్రహాము విన్నాడో, ఏ స్వరాన్ని అబ్రహాము విని ఊరు ప్రాంతాన్ని విడిచిపెట్టి కనాను వైపుకు బయలుదేరాడో, ఏ స్వరాన్నైతే అబ్రహాము విని తన సంతానాన్ని, తన మొత్తము యావదాస్తిని, లేకపోతే తన ఐడెంటిటీ, తన గుర్తింపును విడిచిపెట్టి బయలుదేరాడో లోతుతో సహా, ఆయన్ను కనుక్కున్నాడు. ఆయన్ను చూసినప్పుడు గుర్తుపట్టాడు. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తోంది? యెహోవా అతనికి కనబడెను. ముందు వినబడ్డాడు, ఆయన స్వరం వినబడింది, ఆయన పోల్చుకున్నాడు. ఈయనే కదా నన్ను పిలిచింది. అందుకనే పరిగెడుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను విడిచిపోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ దూత గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దూత ఆయనను సందర్శిస్తుంది. ఆ దూత ఆయనను సందర్శించి ఆయనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. సారాను ఆశీర్వదించి గర్భవతిగా చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆదికాండం 35వ అధ్యాయం 1-3. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి, ఆయనకు కనబడింది దేవుడా, దేవుని దూత? ఆయన పోట్లాడింది ఎవరితో? దూతతో. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీకు కనబడిన దేవునికి. దేవుని వాక్యం స్పష్టంగా యెహోవా దూతను ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూపిస్తున్నప్పటికీ ఒకటే మాట, దేవుడు, ఎలోహిం అని వాళ్ళిద్దరికీ అదే మాటను ఆపాదిస్తూ ఉంది. నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమునకు నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టించిందనని చెప్పెను. ఇలా చూసుకుంటూ పోతే యెహోవా యొక్క దూత, వాళ్ళు చేసినటువంటి, వాళ్ళిద్దరూ అంటే దేవునిలో ఉన్నటువంటి బహుళత్వం మనకు కనిపిస్తుంది. సమయాన్ని కొంచెం కుదించటానికి నేను ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కట్ చేస్తున్నాను. కీర్తనల నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే పంచకాండములు, ప్రవక్తలు, లేకపోతే న్యాయాధిపతులు, రాజులు, వీళ్ళందరి సమయంలో ఆ చరిత్రలో జరిగిన దేవుని యొక్క ఉనికి, ఆయన ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అన్న విషయం మనం చూసాం.
ఇప్పుడు కీర్తనల నుంచి చూద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ఎంతమంది ప్రభువులు ఉన్నారు? ఎంతమంది ప్రభువులు ఉన్నారండి? ఇద్దరున్నారా? ఒకరా ఇద్దరా? మరి ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటున్నారు. ఏ ప్రభువుతో సెలవిచ్చాడు? దావీదు గురించి చెప్తుండొచ్చు కదా, ఉండొచ్చు. దావీదు గురించి చెప్తుండొచ్చు. దావీదును ప్రభువు అన్నారేమో వాళ్ళు, అప్పుడు రాజు కదా అని అడగచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, ముందు చదివితే అర్థమవుతుంది. చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చును. దావీదు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడా? ఏ రోజైనా దేవుని కుడి పార్శ్వాన పైకి ఎక్కిపోయి కూర్చున్నాడా ఆయన? ఒకవేళ కీర్తనలు దావీదు రాశాడండి, ఇది దావీదు గురించి చెప్తున్నాడు దేవుడు అని అనొచ్చు, అనే అనుమానం రావచ్చు. చూడండి తర్వాత, యెహోవా నీ పరిపాలనను సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. 5వ వచనం చదవమ్మా. ఓకే, సో దావీదు కుడి పార్శ్వాన దేవుడు కూర్చోలేదు, పరలోకానికి ఎక్కిపోయి దావీదు దేవుడి పార్శ్వాన కూర్చోలేదు. మరి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, యూదులకు జబూరు గ్రంథము లేకపోతే దావీదు రాసిన కీర్తనల గ్రంథం చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఏ మెస్సియా గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఏ మెస్సియా అయితే వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు అని ఆశపడుతున్నారో, ఏ మెస్సియా గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఆ మెస్సియా గురించి వ్రాసినటువంటి మాటలు ఇవి, ప్రవచనాలు ఇవి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి దావీదుకు గనక వీటిని ఆపాదించాలి అని ప్రయత్నం చేస్తే, దావీదేనాడు పరలోకానికి ఎక్కిపోలేదు, వెళ్ళి ఆయన సింహాసనం పక్కన కూర్చోను లేదు గనుక అది దావీదుకు చెల్లదు. కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం తప్పకుండా చెల్లుతుంది. అందుకనే మార్కు సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 36లో ఓకే, ప్రభువు నా ప్రభువుతో చెప్పానని యేసుక్రీస్తు వారు కూడా దాన్ని కోట్ చేస్తూ తన మీదికి ఆపాదించుకుంటాడు. మెస్సియాను నేనే అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ కోట్ చేస్తున్నట్లుగా చూస్తాం. దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కీర్తనలు 45, 6, 7 వచనాల్లో ఎలా ఉంటుందంటే, చదవండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. ఇక్కడ మాట్లాడేది ఎవరి గురించి? దేవా నీ సింహాసనము నిరంతరం ఉంటుంది అని దేవుని గురించి మాట్లాడుతున్నాం. అవునా? మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దావీదు గురించా? దావీదు దేవుడా? కాదు. ఇంకెవరైనా ఉన్నారా దేవుడు అనేవాడు? లేరు. దేవుని గురించి చెప్తున్నారు. ఏమని? నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము అని. కానీ 7వ వచనంలో ఏముంది? కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అంటున్నాడు. దేవుని సింహాసనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా మీకు? దేవుని సింహాసనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాటను హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 8 నుంచి 9 మనందరికీ తెలిసిన మాట ఇది. ఇదే మాటలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. 8 నుంచి 9 వరకు చెప్పండి, చదవండి.
చెప్పుచున్నాడు. దూతల గురించి ఆ విధంగా చెప్తున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది అని చెప్తున్నాడు. దేవుడు దేవుని కుమారుని గురించి చెప్తున్నాడు. దేవుని కుమారుని ఏమని ఉచ్చరిస్తున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు? దేవా అంటున్నాడు. ఈ దేవా అనే మెస్సియా ఏ కీర్తనల గ్రంథంలో అయితే చెప్పబడ్డాడో ఆయన ఇంకెవరో కాదు. మన పాత నిబంధనలో చూసినప్పుడు దేవునిలో బహుళత్వంగా చెప్పుకునే యెహోవా యెహోవా దూత అన్న విషయం మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతుంది. రెండవ సెషన్లో. మొదటి సెషన్ మనము ఎండ్ చేయబోతున్నాం. చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ దాదాపు 45 నిమిషాలు అయిపోయింది సెషన్ మొదలుపెట్టినప్పటి నుంచి. ఈ 45 నిమిషాలు మీకు అర్థమైన విషయాలను ఒకవేళ మీకు ఒకసారి నెమరు వేయించాలి అని ఆశపడుతున్నాను, వాటిని మిస్ కాకుండా. మొట్టమొదటి విషయం నేను చెప్పింది ఏంటంటే, యెహోవా దేవుడు అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. కాబట్టి ఒకడు అద్వితీయుడు అన్న పదము వాడాం. అద్వితీయుడు లేక ఒకడు అన్న మాటకు అర్థం ఒంటరి అని కాదు. ఎందుకంటే ఏఖాద్ అన్న పదాన్ని అక్కడ హిబ్రూ భాషలో వాడారు. దానిలో బహుళత్వం లేకపోతే బహువచనం, సమూహము లేక ఐక్యత గల బహువచనము అని చెప్పాం. ఉదాహరణకు సైన్యము అన్న పదం చూసాం, గుంపు అన్న పదం చూసాం, మనసు ఒకటే అన్న పదం చూసాం. ఇశ్రాయేలు అన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము గురించి చూసాం. తరువాత యెహోవా దేవుని గురించి, యెహోవా దేవుడిని సంబోధిస్తూ మాట్లాడేటప్పుడు ఎలోహిం అని హెబ్రీయులు మాట్లాడతారు. ఎలోహిం అన్న పదంలో కూడా బహుళత్వం లేకపోతే బహువచనం ఉంది అని మనం గమనించాం. మూడవ విషయం మనం చూసింది ఏంటంటే, ఆ యెహోవా దేవుడు ఇశ్రాయేలు మధ్య నివసించటానికి యెహోవాతోనూ యెహోవా ఆత్మతోనూ పంపబడ్డాడు అన్న విషయం గమనించాం. దీన్ని మనము యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము ఈ రెండు విషయాల్లో నుంచి చూసాం, రెండు గ్రంథాల్లో నుంచి. మూడవది, ఆ పంపబడినది యెహోవా దూత అన్న విషయం మనం చూసాం. న్యాయాధిపతుల నుంచి చూసాం, నిర్గమాకాండం నుంచి చూసాం. దేవునిలో బహుళత్వం ఉన్నప్పుడు ఒకరు యెహోవా అయితే మరొకరు యెహోవా దూతగా, లేకపోతే ఆయనకు నా నామం ఉన్నది అని ఎవరి గురించి అయితే దేవుడు చెప్పాడో ఆయన అన్న విషయం గమనించాం. ఆ యెహోవా దూతనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను నడిపించిన దూత. ఆయనకే మొక్కుబడి చేసి బేతేలులో మందిరం కట్టబడింది అన్న విషయం మనం గమనించాం. ఆఖరుగా 5వ పాయింట్ నేను మీకు చెప్పింది ఏంటంటే, ఆ యెహోవా దూత మరెవరో కాదు, దావీదు ఆయన తరువాత వచ్చిన ప్రతి ప్రవక్త ప్రవచించిన మెస్సియానే అని మనం చూసాం. ఆ మెస్సియా గురించి దానియేలు, యోహానులు కొన్ని మాటలు చెబుతారు. ఆ మనుష్య కుమారుని గురించి దానియేలు మరియు యోహానులు వాళ్ళ ప్రత్యక్షతలో, లేకపోతే వాళ్ళ ప్రకటన గ్రంథము లేకపోతే దానియేలు గ్రంథము, ఈ రెండిట్లో ఉన్నటువంటి లైక్నెసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి అందులోకి వెళ్ళాం. ఈ 5 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పాను. ఆ మెస్సియా ఎవరు, ఆ మెస్సియాకున్న గుణగణాలేంటివి, ఆ మెస్సియా తనను తాను ఏమని, తనకు తాను ఎలాంటి గుణగణాలను ఆపాదించుకున్నాడు అన్న విషయం మనము నెక్స్ట్ సెషన్లో చూస్తాం. కాకపోతే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయం గురించి, నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన సబ్జెక్ట్లో ఏవైనా డౌట్స్ ఉంటే, అనుమానాలు, అపోహలు ఉంటే, మీకు ఏదైనా నేను చెప్పిన లేఖన భాగాల్లో నుండి దానికి వ్యతిరేకంగా ఇంకొక లేఖనం ఉంది కదా అని మీరు నన్ను ప్రశ్నించదలుచుకుంటే లంచ్ టైంలో నాతో మాట్లాడండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ప్రభువు చిత్తం అయితే అంతా అయిపోవడానికి 1 గంట ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. కొద్ది నిమిషాలు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.
ప్రశ్నోత్తరాల సమయంలో మీరు నన్ను కానీ నా తరువాత వచ్చే స్పీకర్స్ని కానీ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అడిగినప్పుడు తప్పకుండా మీ సమాధానాలకు నివృత్తి చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఎవరో ఏదో పుస్తకంలో రాశారు అని ప్రశ్నించకండి. ఫలానా పుస్తకంలో ఇట్లుంది కదా అనే ప్రశ్నలు వేయకండి. 66 పుస్తకాల్లో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నేను చెప్పిన టాపిక్ గురించి నన్ను ప్రశ్నించండి. నేను చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. వాటి గురించి తప్పకుండా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. నిన్ను పిలిచిన యెహోవా, నిన్ను రక్షించిన యెహోవా, ఆయనలో బహుళత్వము, ఆయనలో బహు వచనము లేకపోతే బహు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన ఒకే దేవుడు, ఒక దేవుడే. దానిని ఆ దేవుణ్ణి లేఖనాలు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఆయన ఎందుగల బహుళత్వాన్ని మనకు పరిచయం చేస్తున్నాయి. ఆయన ఒక ఐక్యత గల యూనిట్గా మనకు పరిచయం చేస్తున్నాయి. అందుకే ఆయనను మనము అద్వితీయ సత్యదేవుడు, త్రియేక దేవుడు అని మనం పిలుస్తున్నాం. ఆ మెస్సియా మరెవరో కాదు, నిన్ను నన్ను రక్షించటానికి సిలువపై తన ప్రాణం సైతం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయం మీరు చూడబోతున్నారు. లేఖనాలలో నుంచి తెలుసుకోబోతున్నారు. మీ హృదయాలను ఒకసారి తయారు చేసుకోమని నేను అడుగుతున్నాను. ఆదికాండం నుంచి కీర్తనల గ్రంథం వరకు, ప్రవక్తల గ్రంథాలలో నుంచి మనం చూసిన ఆ సమాచారాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన దేవుడగు, మన అద్వితీయ సత్యదేవుడగు, త్రియేక దేవుడగు యెహోవాలో బహు వ్యక్తులున్నారు అన్న ఖచ్చితమైన సత్యము. ఆ సత్యానికి బయట, ఆ సత్యాన్ని విస్మరించి లేఖనాలను వాటి పరిధిలో అర్థం చేసుకోవడం అసాధ్యము అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మీ హృదయాలలో పదిలపరిచి, సాతానుడు వారి దూతలు ఆ వాక్యాన్ని దొంగిలించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ చిన్న ప్రార్థనను సమర్పిస్తున్నాను. ఆమేన్.